వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత, వాతావరణంలో ఉండే తక్కువ తేమ కూరగాయల సాగుకు ప్రతిబంధకమవుతుంది. వీటిని అధిగమించి వేసవిలో కూరగాయలను సాగు చేసి లాభాలు పొందాలంటే రైతులు వేసవికి అనువైన కూరగాయల రకాలను ఎన్నుకోవాలి. వేసవిలోని అధిక ఉష్ణోగ్రత, వడగాల్పుల వల్ల మొక్క పెరుగుదల తక్కువగా ఉండి పూత, పిందె తగ్గి తద్వారా దిగుబడులు తగ్గుతాయి. అందువల్ల రైతులు కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్ధతులను చేపట్టాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. వేసవి కాలంలో కూరగాయలు దొరకటం కష్టం. ఏ రకం కూరగాయ అయినా కిలో కనీసం 40 నుంచి 60 రూపాయలు పలుకుతుంది. ఏ కూరగాయ పండించినా ఫుల్ డిమాండ్ ఉంటుంది. మంచి లాభాలు రావాలంటే వేసవిలో కూరగాయలే సాగు చేయాలి. సాధారణంగా కూరగాయల సాగులో రూపాయి పెట్టుబడి పెడితే 3 రూపాయలకు పైనే ఆదాయం వస్తుంది. కాని వేసవిలో అదే కూరగాయలు సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయి. అయితే వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం, వడగాలులు వీయడం, బావుల్లో నీటి మట్టం తగ్గడం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడడం వంటి కారణాలు కూరగాయల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. కాబట్టి నీటి సౌకర్యం ఉన్న రైతులు అధిక ఉష్ణోగ్రతల్లో సైతం కూరగాయ పంటలు సాగు చేసి మంచి లాభాలు పొందవచ్చు. అయితే వేడిని తట్టుకునే రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్లే ఆశించిన ఫలితాలు వస్తాయని తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. పెరుగుతున్న వాతావరణ ఉష్ణోగ్రతలు, తగ్గుతున్న తేమ వల్ల ఇప్పుడు రైతుల్లో కూరగాయ రైతులు ముఖ్యంగా అధిక దిగుబడి, ఎక్కువ పెట్టుబడి పొందే అవకాశం లేకపోయింది. ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల రైతులందరికీ కూడా దిగుబడి పొందే అవకాశం తగ్గిపోతూ ఉంటుంది. కారణంగా ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క ఎండాకాలంలో, వేసవికాలంలో కొన్ని ముఖ్యమైన మెలకువలు పాటించి కూరగాయల సాగు చేపట్టినట్లయితే మనకు ఎక్కువ అధిక లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ కూరగాయలు పండించే రైతులందరూ ముఖ్యంగా ఈ సమ్మర్లో అంటే మన వేసవికాలంలో ఎంచుకునే విత్తనం నుంచి ప్రతి ఒక్క మెలకును పాటించినట్లయితే మనకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క విత్తన ఎంపికలో అంటే మనకు ఈ యొక్క వేసవి కాలానికి తగినట్టుగా ఏ విత్తనాలు ఎంచుకోవాలి, టమాటా అయితే ఏ విత్తనం ఎంచుకోవాలి, బెండ అయితే ఏ విత్తనం ఎంచుకోవాలి, ఇలాంటి ఆలోచన చేసుకొని మనం ముఖ్యంగా విత్తనం తీసుకునే సమయంలోనే మనము సమ్మర్కి సూటబుల్ అయినటువంటి వెరైటీని తీసుకోవడం ద్వారా మనము ఈ యొక్క అధిక వేడిని తట్టుకొని, అధిక ఉష్ణోగ్రత తట్టుకొని మనకు పూత కానీ పిందె కానీ ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విత్తన ఎంపికలో మెలకువలు పాటించాలి. అదేవిధంగా విత్తనం ఎంపిక అయిన తర్వాత ఆ విత్తన నారుని ఏ విధంగా చేసుకోవాలి అంటే మనం విత్తనాన్ని కొనుక్కున్న తర్వాత అంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, మన విత్తనం యొక్క రేటు చూసినట్లయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక 10 గ్రాముల విత్తనానికి వచ్చేసి 500 రూపాయల నుంచి 700 రూపాయలు కూడా మనకు హైబ్రిడ్ విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆ విత్తనాలని మనం మామూలుగా ఎత్తైన మల్లు కానీ లోతైన మల్లు కానీ తయారు చేసుకొని గీతలు తీసుకొని దాంట్లో మన విత్తనాలు వేసుకొని నారు పెంచుకున్నట్లయితే మనకు నారుకులు తెగులు ఎక్కువగా వచ్చి మనకు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క నారుకులు తెగులు నుంచి తట్టుకోవడానికి, అదేవిధంగా విత్తనాన్ని వృధా అవ్వకుండా ఉండడానికి ప్రోటీన్లో నారు పెంచుకొని మనకు ఈ యొక్క నారు పెంచుకొని నాటుకున్నట్లయితే విత్తనం వృధా అవ్వకుండా, అదేవిధంగా మనకు నారు కూడా వృధా అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు సరైన సమయానికి కూడా మనము మొక్కలు నాటుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రైతులందరూ కూడా ఈ యొక్క నారు పెంచుకునే దశలో మనకు విత్తనాన్ని ఏదైతే విత్తనం తీసుకుంటామో అవసరమైతే మనము ఈ రసం పీల్చే పురుగుల నుంచి బయట నుంచి తప్పించుకోవడానికి ఇమ్డాక్లోపిడ్ మందులు మన యొక్క విత్తనాన్ని కూడా పట్టించి మనం నాటుకున్నట్లయితే మనకు రసం పీల్చే పురుగుల బెడద అనేది ఎక్కువగా మనకు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి విత్తనం నుంచి ఈ యొక్క మెలకులు పాటిస్తూ అదేవిధంగా నారు దశలో మెలకులు పాటించి మొక్కలు నాటుకున్న తర్వాత మనకు అసలైన పంటలో మనం నాటుకున్న తర్వాత ఆ టమాటా కానీ, వంగ కానీ, మనం మిర్చి పంటలు ఏవైతే మనం అనుకుంటున్నామో ఆ పంటలు వేసినట్లయితే ఆ పంటల్లో మనము ఉత్తరం నుంచి దక్షిణ దిశలో మనము ఆముదం పంటను కానీ, మొక్కజొన్న పంట కానీ వేసుకున్నట్లయితే మనకు ఈ యొక్క ఎక్కువ వేడిని తట్టుకునే విధంగా మనకు ఈ యొక్క ఎండ ఆ యొక్క మొక్కల మీద పడకుండా ఉండే విధంగా మనము చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క ఆవిరి అంటే మనకు మొక్క నుంచి ఆవిరి అయ్యేది కానీ ఆ యొక్క భూమిలో నుంచి నేల నుంచి ఆవిరి నీటి తేమ శాతాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నీడని ఇవ్వడం వల్ల ఆ యొక్క తేమ అనేది కాపాడిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా మనము ఈ యొక్క ఒకవేళ మనం ఈ యొక్క ఆముదం పంటలకు మనం వేరేనట్లయితే మనకు ఒకవేళ మల్చింగ్ పద్ధతి అంటే మనం నీటిని ఆగబట్టే అంటే మనకు నీటిని పట్టి ఉంచేటువంటి పద్ధతుల్లో మల్చింగ్ పద్ధతి అంటే మనకు సేంద్రియ మల్చింగ్ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మన ప్లాస్టిక్ మల్చింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. సేంద్రియ మల్చింగ్లో మనకు రాలిపోయిన చెట్ల నుంచి రాలినటువంటి ఆకుల్ని కానీ, మన పల్లి చెక్క కానీ ఇవన్నింటిని కూడా మనము ఈ యొక్క మనం పాదుల్లో వేసుకున్నట్లయితే మనకు నీటిని పట్టి ఉంచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదు అనుకుంటే మనకు ప్లాస్టిక్ మల్చింగ్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్లాస్టిక్ మల్చింగ్ కూడా తీసుకున్నట్లయితే మనకు ఈ యొక్క
కలుపు బిడద నుంచి కూడా మనము తప్పించుకునే వాళ్ళం అవుతాము. కాబట్టి డ్రిప్ పద్ధతిని కానీ అదేవిధంగా మనకు స్ప్రింక్లర్స్ అంటే మనకు బిందు సేద్య పద్ధతి, అదేవిధంగా తుంపల సేద్య పద్ధతిలో మనం కూడా ఈ యొక్క వేసవికాలంలో మనము నీటిని ఇచ్చినట్లయితే మనకు నీటి వృధా అవ్వకుండా ఉంటుంది. నీటి ఎద్దడి లేకుండా పూతకు ముందు, అదేవిధంగా పూత సమయంలో పిండి సమయంలో నీటి ఎద్దడి లేకుండా మనం చూసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి దిగుబడి పొందే అవకాశం మనకు ఉంటుంది. ముఖ్యంగా మనకు ఈ యొక్క సమ్మర్లో మనకు 35 డిగ్రీలు దాటిన సందర్భాల్లో మనము ఈ యొక్క పూత అనేది రాలిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే మనకు ప్లానఫిక్స్ అనే మందు మార్కెట్లో అందుబాటులో ఉంది. మన 10 లీటర్ నీటిలో ఒక 3 నుంచి 4 ml మిల్లీలీటర్లని కలిపి మన పిచికేసినట్లయితే ఈ యొక్క పూత రాలిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకు సైకోసిల్ అనే మందు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. అది లీటర్ నీటికి 2.5 గ్రాములు ఆ యొక్క మందుని కలిపి పిచికా చేసినట్లయితే మనకు ఆ పిందె అనేది రాలిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క పూత పిందె దశలో ఈ యొక్క మందుని పిచికా చేసుకోవచ్చు. ముఖ్యంగా మనకు తీయతి కూరగాయలు తీసుకున్నట్లయితే మనకు మనం ఇచ్చేటువంటి ఎరువుల్లో అంటే నత్రజని ఎక్కువ శాతం ఉండడం వల్ల కూడా మనకు ఈ యొక్క మగపూలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు మొక్కలు నాటుకున్న తర్వాత అంటే విత్తనాలు నాటుకున్న తర్వాత 2వ ఒక్కల దశలో అదేవిధంగా 4వ ఒక్కల దశలో బోరాన్ మందుని మనము 1 లీటర్ నీటికి 1 గ్రాము కలుపుకొని పిచికాసినట్లయితే మనకు మగపూలు ఆడపూల నిష్పత్తి కూడా సరైన విధంగా ఉండి సరైన సమయానికి మనకు ఆడపూల నిష్పత్తి ఎక్కువ వచ్చి మనకు ఎక్కువ కింద పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఒకవేళ మొక్కల్లో మనకు మిగతా పంటల్లో మనకు ఆకులు వల్లినట్లయినా కానీ మనకు టమాటా కానీ మన బెండ కానీ ఆకులు పండినట్లయితే మనకు యూరియా అనేది పిచికారి మనం 1 లీటర్ నీటికి 10 గ్రాములు కలుపుకొని పిచికాసినట్లయితే మనకు ఈ ఆకు వడ్లింపు అనేది కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వడగాలు ఎక్కువ రావడం వల్ల కూడా నీరు అనేది ఆవిరి రావడం వల్ల ఆకులన్నీ ముడతకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క యూరియా పిచికారి ద్వారా కూడా మనము ఆకు ముడత నుంచి మనము కొంచెము సర్వే అవ్వచ్చు. ముఖ్యంగా కూరగాయలు, ఆకుకూరల సాగులో అధిక దిగుబడిని పొందాలంటే ఎరువుల యాజమాన్యం కీలకం. సెమీ ఆర్గానిక్ పద్ధతిలో రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను కూడా వాడినట్లయితే భూసారం పెరిగి మంచి దిగుబడులు వచ్చేందుకు ఆస్కారముంటుంది. అదేవిధంగా మనకు ముఖ్యంగా ఎండాకాలంలో వచ్చేసరికి మనకు ఎక్కువ రసం పీల్చే పురుగుల బడిద ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎస్పేట్ మందుని 1 లీటర్ నీటికి 1.5 గ్రాములు కానీ, రీసెంట్ మందుని లీటర్ నీటికి 2 ml కానీ మనము కలిపి పిచికేసినట్లయితే మనకు ఈ యొక్క రసం పీల్చే పురుగుల నుంచి మనము నివారణ పొందవచ్చును. ఆకులు సాగు చేసే రైతులు అధిక ఆకుని పొందడానికి నీటిలో కరిగేటువంటి 3 కానివ్వండి, అదేవిధంగా యూరియాని కానివ్వండి విడివిడిగా మనం పిచికేసినట్లయితే మనకు ఎక్కువ ఆకు దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. 20 అంటే 3 వచ్చేసి లీటర్ నీటికి 10 గ్రాములు. అదేవిధంగా యూరియా అయితేనేమి యూరియా కూడా లీటర్ నీటికి 10 గ్రాములు కలిపి పిచికేసినట్లయితే మనకు ఆకు కూడా పచ్చగా ఉండి ఎక్కువ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిరపల పూత దశలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ట్రైకంటనాల మందును 2 మిల్లీగ్రాములని 10 లీటర్ల నీటిలో కలిపి పిచికా చేసినట్లయితే మనకు మిరపలో పింద కానీ ఆ పూత కానీ రాలిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇది కూడా గమనించుకోవాలి. అదేవిధంగా ఆకుకూరలు కాయగూరలని కోసే అందరు రైతులందరూ కూడా సాయంకాలంలో కోయడం ద్వారా మనకేంటంటే ఆ యొక్క బరువు అనేది తగ్గకుండా ఉండి నాణ్యమైన పంటని మనము మార్కెట్ తీసుకునే విధంగా అవకాశం ఉంటుంది. దీంతోపాటు రాసాయనిక ఎరువులనే వేసే ప్రతి రైతు కూడా కొంచెం పశువుల ఎరువుని లేదంటే వెర్మి కంపోస్ట్ని ఎకరానికి ఒక 2 నుంచి 3 క్వింటాలు విరివిరిగా వాడినట్లయితే మనకు నీటిని తేమని పట్టి ఉంచే అవకాశం నేలకు ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎరువులు అంటే రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను కూడా వాడడం ద్వారా మనకు ఈ యొక్క భూమి యొక్క కర్బన శాతం పెరుగుతుంది. అదేవిధంగా భూమి గుల్లగా ఉండడం వల్ల కూడా మొక్కకు ఆక్సిజన్ సరిగా అందుతుంది. అదేవిధంగా మొక్కకి నీటి ఎద్దడి లేకుండా ఉండి మొక్క మంచిగా పెరిగి ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. వేసవి వచ్చిందంటే చాలు అందరికీ గుర్తొచ్చేది పుచ్చ, కర్బూజా. ఈ సీజన్లో వీటిని సాగు చేసిన రైతులకు సిరుల పంటే. అందుకే చాలా మంది రైతులు సీజనల్గా వీటి సాగు చేపడుతుంటారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు 2 ఏళ్లుగా కర్బూజా సాగు చేస్తున్నారు. కొంచెం రిస్క్ ఎక్కువైనా తక్కువ సమయంలో అధిక లాభాలను పొందవచ్చు. కనుచూపు మేర కనిపిస్తున్న ఈ కర్బూజా పంట ఏలూరు జిల్లా ముసునూరు గ్రామానికి చెందిన రైతు రేగుల వెంకట నరసింహారావుది. తనకున్న 3.5 ఎకరాలతో పాటు మరో 9 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. కంద, అరటి, బొప్పాయి పంటలను ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. అయితే వేసవిలో పుచ్చ, కర్బూజాకు మంచి డిమాండ్ ఉండడంతో గత ఏడాది నుండి కర్బూజా సాగు చేస్తున్నారు. బెడ్డింగ్ విధానంలో మల్చింగ్ ఏర్పాటు చేసి సాగు చేపట్టారు. కలుపు సమస్య తగ్గడమే కాకుండా నాణ్యమైన దిగుబడిని పొందుతున్నారు. ఇతర పంటలతో పోల్చితే కర్బూజా సాగు ఆశాజనకంగా ఉందంటున్నారు. ముదురు 3 ఎకరాలన్నర పెట్టామండి కర్బూజా. లాస్ట్ ఇయరే
ఫస్ట్ టైం పెట్టినప్పుడు పంట అయితే 10 టన్నులు దిగుబడి వచ్చిందండి ఎకరానికి. ఫస్ట్ కటింగ్. రెండో కటింగ్ వచ్చి 3-4 టన్నులు అవుద్ది అనుకున్నాం. ఈలోపు మార్చి ఫస్ట్ వీక్లో వర్షం వల్ల మొత్తం డ్యామేజ్ అయ్యి పంట చేతికి రాలేదు. ఈ సంవత్సరం 3 ఎకరాలన్నర పెట్టామండి. 3 ట్రిప్పుల కింద పెట్టామండి ఈ సంవత్సరం. 20-25 రోజులు గ్యాప్ ఇచ్చి 3 సార్లుగా పెట్టానండి. మొత్తం 12 ఎకరాల్లో పెట్టాం. పంట కాలం వచ్చి 65 రోజులు వచ్చేటప్పటికి ఫస్ట్ కటింగ్ వస్తుందండి. దీనికి డౌన్ ఎమిలి తెగులని కొంచెం లేత మొక్క కాడి నుంచే తెగులు ఎక్కువగా ఉంటుందండి. ఆకు ఎండిపోతూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయాలండి. బాగా సెన్సిటివ్ పంట ఇది. మందులు అవి కొంచెం ఎక్కువ కొట్టాలి. కింద మందులు కూడా రోజు ఎక్కిస్తూనే ఉండాలి, రోజు. ఎరువులు అనేది నేను నిరుడైతే లాస్ట్ ఇయర్ అయితే ఏం చేయలేదండి. ఈ సంవత్సరం షీట్ కింద మామూలుగా ఆర్గానిక్ డిఏపి కానీ, పొటాష్ కానీ, ఈ మామూలుగానే గ్రీన్ ఫాస్ఫరస్ అని మల్టీప్లెక్స్ కూడా వేసామండి. కొన్ని తెగుళ్ళు రాకుండా కూడా కలిపాము షీట్ కింద. ఎకరానికి వచ్చి విత్తనాలు వచ్చి 200 గ్రాములు పడతాయండి. 200 గ్రాముల నుంచి 1/4 కేజీ వరకు పడతాయండి. విత్తనాలు మేము అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి తీసుకున్నామండి. అక్కడ సురేష్ గారని ఆయన సలహా మీద లాస్ట్ ఇయర్ పెట్టామండి. పెట్టి ఈ సంవత్సరం కూడా ఆయన చెప్పిన విధానంలోనే వెళ్తున్నామండి మేము కూడా. కేజీ 31,000 అండి కాస్ట్. విత్తనం వచ్చి దూరం వచ్చి సాలుకు వచ్చి 6 నుంచి 7 అడుగుల వరకు పెట్టవచ్చండి. కాయ వచ్చి మనకి అంటే కటింగ్ వచ్చి 1/2 కేజీ పైన ఉంటేనే కట్ చేస్తారండి. లోన నుంచి కట్ చేయరు. 1/2 కేజీ కానించి 2 కేజీల వరకు కూడా వస్తుందండి. అంటే బాగా చెదురుగా వస్తాయి. ఎక్కువ కేజీ బావులు వస్తుంటాయండి. ఇది మార్కెటింగ్ నేను సురేష్ గారితో మాట్లాడి ఆయన మార్కెటింగ్ చేస్తానంటే నేను పెట్టానండి. ఆయన ద్వారానే విజయవాడ నుంచి ఆయనే పురమాయించారండి. వాళ్ళకి అనంతపురం జిల్లా ఎక్కువ అండి. ఆ ఏరియా అంతా ఇది కర్బూజా ఎక్కువ. మార్కెటింగ్ మొత్తం వాళ్ళకి కొంచెం అనుకూలంగా తెలిసిన వాళ్ళు ఉంటారు. దాని మీద ఆయన సలహా మీదే నేను చేశానండి. కాపు అనేది 3 స్టేజీలు పడుతుందండి. 10-12 టన్నుల వరకు తగ్గదనుకుంటున్నామండి. అదంటే పింద కట్టు కనుక ఇప్పుడున్న పింద తయారైతే కొంచెం ఎక్కువ వస్తుందండి. అది మరి వాతావరణం మీద ఆధారపడి ఉంటుందండి. దాని మీద తయారైందంటే కాయ కొంచెం పక్వానికి రావడం స్టార్ట్ అవ్వగానే పైన నెట్ లాగా వస్తుందండి. నెట్ అనేది బాగా వచ్చినాక ఇంకా తాయి పక్వానికి వచ్చినట్టు మనకు అర్థమవుతుంది. అంటే కవులతో 1,00,000 నుంచి 1,20,000 దాకా అవుతుందండి ఒక ఎకరానికి. అంటే మార్కెట్ ఉంటే 1,50,000-2 లక్షల వరకు రావచ్చు అనుకుంటున్నామండి. పంట ఇప్పుడున్న కాలంలో కొంచెం మెరుగ్గా రైతుకి కొంచెం రిస్క్ తీసుకుని చేయాలండి. బాగా సెన్సిటివ్ అండి క్రాప్ ఇది. చేసుకుంటే కనుక ఎంతన్నా కానీ మిగిలిన పంటల మీద మెరుగ్గానే ఉంటుందండి. నేను G9 వెరైటీ అరటి చేసేవాడిని అండి. బొప్పాయి వేస్తున్నామండి. కంద ఒకటి రెగ్యులర్గా వేస్తూ ఉంటానండి. అంటే కంద ఒకటి బాగానే ఉంటుందండి రైతు వారికి చేసుకుంటే. కందకైతే మనం తెగుళ్ళు ఏమి ఉండవండి. ఈ పంట అంటే చేసుకుంటే బాగానే ఉంటుందండి. రిస్క్ ఉంటుందండి. రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఆదాయం కూడా కొంచెం పంటనే ఈల్డింగ్ తీసుకోగలిగితే ఆదాయం కూడా బాగానే ఉంటుంది. నీళ్ళు అనేది అంటే సాయిల్ కండిషన్ బట్టి ఇస్తుంటామండి. వాటర్ అనేది మరీ ఎక్కువైనా కూడా పాదు కుళ్ళుడు వచ్చే గుణం ఉంటుందండి. టన్ను 10 నుంచి 15,000 దాకా ఉండొచ్చండి. విత్తనం వచ్చి సేమ్ దోస విత్తనం ఎలాగో ఉంటుందో అలాగే ఉంటుందండి. ఇది పాదు కూడా దోస పాదులాగానే ఉంటుందండి. స్టార్టింగ్ పువ్వు అది మొత్తం అంతా దోస ఉన్న లక్షణంలోనే ఉంటుందండి మొత్తం క్రాప్ అంతా. డిసీజులు అంటే ఈ వాతావరణాన్ని బట్టి కొంత ఉంటుందండి. ముడతది కూడా వస్తూ ఉంటుందండి. దానికి సంబంధించిన మందులు స్ప్రే చేసుకోవడం. వైరస్ ఒకటి వస్తుందండి. అవి రాకుండా కొంచెం చూసుకుంటే పంట ఈల్డింగ్ అది తీసుకోగలిగితే కనుక రైతు వారీగా ఆశాజనకంగా ఉంటుంది. నాకేంటంటే కొంచెం కొత్తగా వెళ్ళే ఆలోచనలో కొంచెం ఎక్కువగా ఆలోచిస్తుంటామండి. ఇప్పుడు ఇక్కడ అందరూ చేసేది కాకుండా మనం వేరే చేసి సక్సెస్ అవ్వాలనేది ఒక ఆలోచన ఉంటుందండి. దాని ప్రకారం ఈ పంటని ఎంచుకున్నాం. నీళ్ళ కట్టుడికి అసలు ఈ పంట విధానం పనిచేయదండి. డ్రిప్ ఇరిగేషను కంపల్సరీ మంచింగ్ షీట్ ఉండాలి. ఆ విధానంలోనే సాగు చేయాలండి. దుక్కు దున్నేసి మామూలుగా అన్ని పంటలకు మళ్ళీ దుక్కులే దున్నేసి తర్వాత ఈ బెడ్ తోలాలండి. బెడ్ వచ్చినాక దాని మీద మనం ఎరువులు యాజమాన్యం చూసుకుని దాన్ని బట్టి షీట్ అది వేయించి చేసుకోవటం. షీటు ఎకరానికి 12-13 వేలు అవుతుందండి మొత్తం వేయటంతో సహా. విత్తనం పెట్టాక 4 నుంచి 5 రోజుకి మొలక కనపడుతుందండి. కాలపరిమితి వచ్చి మనకి అంటే ఫస్ట్ క్రాప్ వచ్చి వాతావరణం బట్టి 60-65 రోజులకు వచ్చేస్తుందండి ఫస్ట్ కటింగ్. తర్వాత వచ్చి 90 రోజుల వరకు ఉంటుందండి పంట. వెనకమాల రెండోసారి మూడోసారి వేసిన పిందలో కొంచెం తయారైతే కనుక మనకి ఈల్డింగ్ ఎక్కువ ఉంటుందండి. అది సైజులు రాకపోతే కనుక ఈల్డింగ్ తగ్గుద్దండి.
ఇవాళ వాతావరణంలో కొంచెం బెటర్ అనిపిస్తుందండి మిగిలిన పంటలు లెక్కేసుకుంటే. అంటే ఈల్డింగ్ వస్తే కనుక 50-60 వేలు రావచ్చు అండి, లేకపోతే 25-30 వేలు అనేది కంపల్సరీ వస్తుంది అనేది ఒక నమ్మకం ఉంది. పెట్టుబడి పోను. దీర్ఘకాలిక పంటలు సాగు చేస్తే పెట్టుబడులు అధికంగా ఉంటాయి, కూలీల ఖర్చు చాలా ఉంటుంది. అందుకే తక్కువ సమయంలో పంట దిగుబడులు చేతికొచ్చి డబ్బులు చేతికొచ్చే పంటలను సాగు చేయడం వల్ల రైతు ఆర్థికంగా నిలదొక్కుంటాడు. రైతు వెంకట నరసింహారావు చేసింది కూడా అదే. మిగతా రైతులు కూడా ఈ రైతు దారిలో పయనిస్తే మంచి లాభాలను ఆర్జించవచ్చు. వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా రైతులు పంట ఉత్పత్తులను తయారు చేస్తేనే మార్కెట్లో గిట్టుబాటు ధర లభిస్తుంది. ఎలాంటి ప్రాసెసింగ్ చేయకుండా పంటను అమ్మితే వ్యాపారుల దోపిడీకి గురికాక తప్పదు. అందుకే తీర ప్రాంతాలలో అధిక విస్తీర్ణంలో సాగుతున్న జీడి మామిడి పంటను తూర్పుగోదావరి జిల్లా మోరీ ప్రాంతానికి చెందిన కొందరు రైతులు కొనుగోలు చేసి తమకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో మినీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకుని జీడిపప్పును తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. తెల్ల బంగారంగా చెప్పుకునే జీడిపప్పును ఇష్టపడని వారు ఎవరుంటారు? కనిపిస్తే లొట్టలేసుకుని తినాలి అనిపిస్తుంది. ఆరోగ్యపరంగా లాభాలు ఉంటాయి కాబట్టి జీడిపప్పుకు ఫుల్ డిమాండ్. నేరుగా తినకపోయినా ఉప్మా, సేమియా, పరవాన్నం, బిర్యానీ ఇలా వివిధ వంటల్లో జీడిపప్పు ఉంటే ఆ టేస్టే వేరు. అందుకే ఎంత ధర అయినా కొని తీరాలి అనుకుంటారు. అందుకే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే పంటల్లో ఒకటిగా జీడి పంట మారింది. జీడిపప్పు ఉత్పత్తిలో ప్రపంచంలోకెల్లా భారతదేశం అగ్రగామిగా ఉండగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. శ్రీకాకుళం జిల్లా నుండి ప్రకాశం, నెల్లూరు జిల్లా వరకు కోస్తా తీరం వెంబడి జీడి పంట సాగవుతుంది. అయితే రాష్ట్రంలో అధికంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో అధికంగా జీడిపప్పు ఉత్పత్తి అవుతూ ఉండగా తర్వాతి స్థానం బాపట్ల జిల్లా వేటపాలెంది. ఆ తర్వాతి స్థానం మాత్రం ఉభయ గోదావరి జిల్లాలది. అయితే రుచిలో మాత్రం తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం మోరీ గ్రామం జీడిపప్పు తర్వాతే మరేదైనా అంటారు ఇక్కడి వ్యాపారులు. తోపుచర్ల, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లోని రైతుల నుండి నేరుగా జీడి గింజలను కొనుగోలు చేసి కుటీర పరిశ్రమగా జీడిపప్పును తయారు చేస్తున్నారు. మోరీ గ్రామంలో ఎటు చూసినా జీడి గింజలు ఒలుస్తూ పరిశ్రమలు కనబడతాయి. గుండు, బద్ద, ముక్క తయారు చేసి అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు. మేము చిన్నప్పటి నుంచి జీడిపప్పు వ్యాపారం చేస్తున్నామండి. మేము తోపుచర్ల, జంగారెడ్డిగూడెం అటు సైడ్ నుంచి గింజలు కొనుక్కు తెచ్చుకునండి. ఇక్కడ 10 బస్తాలు 2 బస్తాలు తెచ్చుకుని మేము డైలీ 2 బస్తాలు బస్తా కాల్చుకుంటామండి. రోస్టింగ్ కాల్చుకుని దాన్ని ఆడోళ్ళ చేత కొట్టించుతామండి. కొట్టించిన తర్వాత మేము దాన్ని మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చి అటాచ్ చేసి మళ్ళీ పొద్దున్న తీసి అది ఆడోళ్ళకి ఒలుస్తానికి ఇస్తాను. చేతితో ఒలుస్తారు. ఇప్పుడంటే మామూలుగా మిషన్లు వచ్చినాయి వాళ్ళు, దానికి మామూలుగా అయితే చేతితో ఒలుతారండి. చేతితో ఒలిసిన తర్వాత తీసుకొస్తామండి. మేము అది తీసుకొచ్చి దాన్ని గ్రేడింగ్ చేసుకుంటాం. గుళ్ళు, బద్దకు బద్ద, ముక్కకు ముక్క దేనికై సపరేట్ చేసుకుని జల్లించుకుని చెరుక్కుని మేము అక్కడి నుంచి మేము బయటికి అమ్ముకుంటామండి. బస్తాకు వచ్చి ఒక 12,000 రూపాయలు చిల్లర పెట్టుబడి వస్తుందండి. బస్తా వచ్చి ఉంటుందండి, క్వాలిటీని బట్టి ఉంటుంది. గింజలు దిగుబడి క్వాలిటీని బట్టి 10,000 నుంచి 11,000 దాకా ఉంటుంది. దానికి మించి డ్రమ్ము, కాల్పు కొట్టిన వాళ్ళకి ఇట్లకి ఒక 1,500 రూపాయల దాకా ఖచ్చితంగా ప్రాసెస్ ఫీజు అవుతుందండి ఒక బస్తాకని. లాభం రావచ్చండి, ఒక 500 రావచ్చు, 300 రావచ్చు, దిగుబడిని బట్టి. దీని మీద ఆధారపడి ఇంచుమించు ఒక 3,000 మంది ఆడవాళ్ళు బతుకుతున్నారండి. దాంతోనే పనిచేసిన వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇలా ఎవరైతే మట్టికి ఇంచుమించు ఒక 5,000 మంది ఉంటామండి. ఇక్కడ పనిచేసే వాళ్ళు అయితే, ఎక్కడ పనిచేసే వాళ్ళు అయితే దీని మీద ఆధారపడి బతుకుతామండి. మాకు పొలిహెన్ సర్టిఫికెట్లు గవర్నమెంట్ వారు ఇప్పిస్తే ఇంకా దీన్ని అభివృద్ధి చేసి ఇంకొక 2,000 మంది 3,000 మంది పని చేసుకోవడానికి మాకు వీలుగా ఉండేలాగా చేసుకుంటాం. అయితే ప్రభుత్వం, బ్యాంకుల సహకారం లేకపోవడంతో పాత పద్ధతుల్లోనే ఇంకా జీడిపప్పును తయారు చేస్తున్నారు. అయితే ఆధునిక యంత్రాలతో తయారైన పప్పు కంటే ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. కానీ తక్కువ ఖర్చుతోనే యంత్రాల ద్వారా జీడిపప్పు తయారవుతూ ఉండడంతో వారు తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. దీంతో రోస్టింగ్ పప్పుకు డిమాండ్ తగ్గుతోందని తయారీదారులు వాపోతున్నారు. ఈ వ్యాపారం నేను 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఒకప్పుడు ఈ మోరీ జీడిపప్పు వ్యాపారం అంటే ప్రసిద్ధి, అమెరికా వరకు కూడా వెళ్ళింది పప్పు. కానీ ఈ రోజున మోరీ పప్పు డిమాండ్ లేదు. ఎంతచేతంటే దీనికి మిషనరీ వచ్చింది. పూర్వం మ్యాన్ పవర్తో చేసేవారు. మ్యాన్ పవర్కి ఉన్న డిమాండ్ ఇప్పుడు మిషనరీ వచ్చిన తర్వాత ఉత్పత్తి పెరిగింది.
ఉత్పత్తి పెరగడంలో డిమాండ్ తగ్గింది. డిమాండ్ తగ్గడం వల్ల బిజినెస్ జరగట్లేదు. అందువల్ల ఈ వ్యాపారం పూర్తిగా అధిమాంద్యంలో ఉంది జీడిపప్పు వ్యాపారం ప్రస్తుత పరిస్థితుల్లో. ఈ రోజున రోజు 1 టన్ను పప్పు అమ్మేవాడు కూడా 1/2 టన్ను కూడా అమ్మట్లేదు. గింజ ఖరీదేమో ఎక్కువ పెట్టి కొనవలసి వస్తుంది. తయారు ఖర్చులు బాగా పెరిగిపోయినాయి. పెరిగిన తర్వాత దాన్ని టాలీ చేస్తే పప్పు రేటు డిమాండ్. ఎందుకంటే బాయిలర్కి దీనికి కాంపిటీషన్, రోస్టింగ్కి డమ్ రోస్ట్కి బాయిలర్కి కాంపిటీషన్ మీద బాయిలర్ పప్పు ఈజీగా ఒక 100 రూపాయల తేడాలో దొరుకుతుంది అక్కడికి. దాని మీద ఈ పప్పు కొనడానికి ఎవరు ఇష్టపడట్లేదు. దాని మీద ఈ రోస్టింగ్ పప్పు డిమాండ్ బాగా తగ్గిపోయింది. ఇక లేబర్ ఖర్చు టూ కాస్ట్ అయిపోయింది ఇవాళ. ఈ జీడిపప్పు వ్యాపారం అనేది ఒక చేతితో జరిగేది కాదండి, 10 మంది చేతితోనే జరుగుతుంది ఇది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్యాక్టరీలో మేము గింజలు తెచ్చుకొని కొట్టించుకొని మళ్ళీ ఫ్యాక్టరీలో పట్టుకొచ్చి ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. కాకపోతే ఇప్పుడు గింజల రేటు పెరిగిపోయింది, దానికి తగ్గ దిగుబడి రావట్లేదు. మేము పట్టుకెళ్ళి అమ్ముదామంటే మార్కెట్లో ఈ ఫ్యాక్టరీలు ఎక్కువైపోవడం వల్ల పప్పు కూడా తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నారండి, అమ్మేస్తున్నారు. కాకపోతే మాకు ప్రాసెసింగ్ ఛార్జీలు బాగా విపరీతంగా పెరిగిపోయినాయండి. అదొకటి వ్యాపారం ఒకటి సంక్షోభంలో ఉంది. ఇప్పుడు మేము జనరల్గా ఏ గ్రేడ్ అనే పప్పు 650 రూపాయలకి అమ్ముతున్నాం సార్. అదే మాకు గిట్టుబాటు అవ్వట్లేదండి, అక్కడికే లాస్ వస్తుంది. దీన్ని జనరల్గా అమ్మాలంటే 900 దాటి అమ్మాలండి. ఈ 900 అమ్మాలన్నా కూడా ఎవరు జనాలు కొనే విధానం లేదు. ప్రభుత్వం ఏదైనా సబ్సిడీ ఇచ్చి మీ కరెంట్ రేట్లు నెక్స్ట్ ఇవన్నీ తగ్గిస్తే మాకు కొంచెం ఉపకారంగా ఉంటుంది సార్ ఇదంతా. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 04030010110 లేదా 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బైటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.